సార్ ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. మన ఫోను నంబర్ కూడా మనకి కలిసొచ్చే అవకాశం ఉంది అని అంటారు. అంటే ఫోను నంబరు తీసుకునేటప్పుడు ఎలా చేసుకొని తీసుకోవాలి? ఎటువంటి నంబర్స్ చూసుకోవాలి పర్టిక్యులర్‌గా? చాలామంది ఫోన్ నెంబర్లు తీసుకునేటప్పుడండి ఏదో ఒక నంబర్లే అని చెప్పి తీసేసుకుంటారు. ఆ నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అయిపోయినాయా లేదా అనేది చెక్ చేయరు చాలామంది. అసలు ఫోన్ నెంబర్ తీసుకున్నాంలే చాలులే అనుకుంటారు తప్పితే, అక్కడ ఏదైతే నంబర్ ఉంటే అది తీసుకుంటారు తప్పితే. కానీ ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ఎక్కువగా జాగ్రత్తలు, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారండి. కేవలం ఫోన్ నెంబర్ కోసం మమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చాలామంది ఎలా పడితే అలా తీసుకుంటారు కదా. అంటే అలా తీసుకున్నప్పుడు వాళ్ళ అదృష్టం బాగుండి కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళ నంబర్ మ్యాచ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఫోన్ నెంబర్ బాగానే కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగోక అలా ఫోన్ నెంబర్ మ్యాచ్ కాలేదనుకోండి, అక్కడి నుంచి కూడా ప్రాబ్లమ్స్ బిగిన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ అదే జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, అరే మన లైఫ్ ఇది, మనం జీవితంలో ముందుకు సాగాలంటే అన్ని కోణాల్లో కార్ నెంబర్ దగ్గర నుంచి, ఫోన్ నెంబర్ దగ్గర నుంచి, బైక్ నెంబర్ దగ్గర నుంచి అన్నీ కూడా బాగుండాలి అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. అలా తీసుకునేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి దానికి తగ్గ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఎవరైనా 1వ తారీఖు పుట్టున్నారనుకోండి, ఆ 1వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి 6వ నంబర్లో కనుక టోటల్ 6వ నంబర్లో వచ్చేటువంటి ఫోన్ నెంబర్ వస్తే, 6వ నంబర్ చాలా మంచి నెంబర్. కానీ 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి 6వ నంబర్లో వస్తే 1+6 అది బాగా డిస్టర్బ్ చేసిద్దండి. చేసే పనులు ఆపేసిద్ది, అలా డిస్టర్బ్ చేసిద్ది. అంటే ఇప్పుడు 1 కానీ 10 అంటే 1, అలానే 19 అన్నా 1, అలా 28 అన్నా 1. ఈ 1, 10, 19, 28వ తారీఖుల్లో పుట్టిన డేటు, మంత్, ఇయర్ అన్నీ కలిపితే ఈ 1 వచ్చినటువంటి వాళ్ళకి 6వ నంబర్లో పేరు తగ్గించాలి, 6వ నంబర్లో పేరు తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన అంటే 10 నంబర్లు కూడతాయండి నేను చెప్పేది. ఈ 10 నంబర్లు కూడితే 24 వచ్చినా, లేదంటే 42 వచ్చినా, లేదా 69 వచ్చినా, ఇలా 10 నంబర్లు కూడితే అలా వచ్చినటువంటి వాళ్ళకి 1వ నెంబర్ తోటి మ్యాచ్ అవ్వదు. అలానే 8వ నెంబర్ వచ్చినా, 8, 1 అంటే సూర్యుడు, 8 అంటే సాటర్న్, శని. ఈ సూర్యశనుల కలయిక కూడా బాగలేదు. అంటే ఈ 1, 10, 19, 28వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఈ 8వ నంబర్ టోటల్గా కలిపితే 8, అంటే సపోజ్ 35, 3+5 8. ఇలా 8వ నంబర్లో నంబర్ వచ్చేటువంటి విధంగా తీసుకున్నారనుకోండి, 10 నంబర్లు యాడ్ చేసినప్పుడు అది కూడా వీళ్ళకి మ్యాచ్ అవ్వదు, వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. అంటే నంబర్ మంచి నంబరే అవ్వచ్చు, కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు కాబట్టి అది సక్సెస్ అనేటువంటిది పెద్దగా ఇవ్వదు. అదే అలా ఫోన్ నెంబర్లు తీసుకునేటప్పుడు మా లాంటి వాళ్ళని కలవటం వలన అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నది, మీ డెస్టినీ ఏమున్నది, ఈ రెండు ముందు తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకొని ఈ రెండిటికి అనుకూలంగా ఉండేటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే బాగుంటుంది, 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1వ నెంబర్లో వచ్చే విధంగా, లేదా డెస్టినీ 1 ఉన్న వాళ్ళకి 1వ నెంబర్లో వచ్చే విధంగా, లేదా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఆ 1లో వాళ్ళకి 1కి ఎవరు ఫ్రెండ్లీ నెంబరు చూసుకుంటాం, ఆ ఫ్రెండ్లీ నెంబర్ 5 వచ్చే విధంగా, లేదా ఇంకో నెంబర్ 9 వచ్చే విధంగా, ఇలా అనుకూలమైన నంబర్లు. అంటే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నంబరు, డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ 1 ఉంటే 1లో నంబర్లు వచ్చినా బాగానే ఉంటుంది, లేదు ఫ్రెండ్లీ నెంబర్లు అని చెప్పి ఉంటాయి. ఆ ఫ్రెండ్లీ నెంబర్లు వచ్చినా కానీ చాలా బాగుంటాయి. ఆ ఫ్రెండ్లీ నెంబర్లో కూడా తీసుకుంటే మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, ఆ ఫోన్ నెంబర్లు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా ఉపయోగపడవు, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు రీఛార్జ్ చేయకుండా ఉంటే 3 నెలల తర్వాత అదే కట్ అయిపోయింది కదా అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఆ 3 నెలలు ఉన్నా చాలండి మనం లాస్ అవడానికి, ఆ 3 నెలలు ఉన్నా చాలు మనం బాధపడటానికి. ఇలా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. వీటిల్లో పర్టికులర్గా 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఈ నంబర్లు ఫోన్ నెంబర్లుగా కూడా పనికిరావు, అసలు ఫోన్ నెంబర్లుగా కూడా వాడకూడదు అవి. అలా కాకుండా ఇప్పుడు 55 అని ఒక నెంబర్ ఉన్నది. ఈ 55, 5+5 10, 1. ఈ 55 నేను 1వ తారీఖు పుట్టాను, 55 అంటే 5+5 10, 1, 1కి 1 మ్యాచ్ అయిందని చెప్పి ఈ సగం నాలెడ్జ్ తోటి ఇలా ఫోన్లు తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నా డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. అలానే 48వ నెంబర్ అని చెప్పి ఒకటి ఉందండి. ఆ 48వ నెంబర్ 4, 8
8, 4, 12 అంటే 3. నేను 3వ తారీఖు పుట్టాను, 48వ నెంబర్ కదా, 3వ నెంబరు, అబ్బా భలే మ్యాచ్ అయింది, భలే నెంబర్ వచ్చింది నాకు అనుకుంటారు. ఆ 48 అంటే అనేటువంటిదే వరస్ట్ నెంబర్, కెనాట్ ఇంప్రూవ్. ఆ నెంబర్ ఉన్న వాళ్ళు పైకి రారు, అసలు డెవలప్ అయ్యే క్వశ్చనే లేదు, అలా ఉంటుంది. ఇలా నెగిటివ్ నెంబర్స్ చూసుకోవాలి. నెగిటివ్ నెంబర్స్ ఎవరికైనా పనికిరాని నెంబర్లు కొన్ని ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు 12, 13, 16, 18, 28, 29, 31, 36 కాకుండా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలానే 57వ నెంబర్ అని ఒకటి ఉంది, 5, 7. ఈ 57వ నెంబర్ కూడా అసలు ఎవరు పైకి రావడానికి అవకాశమే లేదు. ఏదో జరుగుతుందంటే జరుగుతుంది, ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్టుగా ఉంటుంది తప్పితే అసలు పైకి వచ్చేటువంటి నంబర్లే కాదు. ఈ 1లో కానీ, 1లో అయినా, 2లో అయినా, 3లో అయినా ఇలా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలానే 4వ నెంబర్లో కూడా వచ్చేటప్పటికి కొన్ని నెగిటివ్ నెంబర్స్ అసలు పైకి రానివ్వు. అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కూడా అది హెల్ప్ అవ్వదు. అలానే మీకు 5వ నెంబర్ అంటే చాలా అద్భుతమైన నెంబర్ కదా అనుకుంటాం. అనుకొని 68వ నెంబర్ తీసుకున్నారనుకోండి, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి కేసులు, రాజదండనకు గురవుతారు. బాగా పైకి తీసుకెళ్ళి ఒక్కసారి పడేసిద్ది, ఇదంతా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదేంటండి, నేను 5వ తారీఖు పుట్టాను, 5వ నెంబర్లో తీసుకున్నాను, 68, 6 + 8 5 నెంబర్ కదా, చాలా ఎక్సలెంట్ నెంబర్ కదా అనుకుంటారు. కానీ అది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి నెంబరు. అలానే 6వ నెంబర్లో పుడతారు కొంతమంది, 6వ నెంబర్లో నంబర్లు తీసుకుంటారు. 6వ నెంబర్లో ఏ నెంబర్ తీసుకున్నా మంచిదే. 87 తీసుకుంటే 8, 7 మళ్ళీ 6. అబ్బా 6కు 6 భలే మ్యాచ్ అయింది, భలే అద్భుతమైన నెంబర్ అనుకుంటారు. కానీ ఆ 87వ నెంబరు ఫ్యామిలీ పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, ఇన్ని గందరగోళాలు అయ్యేటువంటి నెంబర్. అలా 87వ నెంబర్ కూడా మంచి నెంబర్ కాదు. అలానే 7వ నెంబర్లో ఉన్నామని చెప్పి అలా ఇలా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయండి. ఆ నెగిటివ్ నెంబర్స్ తీసుకోవద్దు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ నెంబర్ తీసుకునేటప్పుడు కూడా పోతే ఫీజు అయిపోయిద్దండి. మీకు నమ్మకం ఉన్న ఒక మంచి ప్రొఫెషనల్ని కలిసి వాళ్ళని అడిగి మంచి నెంబర్ తీసుకోండి, మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉండదు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.